నా ఆశీర్వాదం మీతోనే ఉంటుంది. ధైర్యంగా, నమ్మకంగా ఉండండి. శ్రద్ధా ప్రేమతో ముందుకు సాగండి. ఫ్రెండ్స్, ముందుగా చెప్తున్నాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అద్భుతమైన రహస్యాలు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం భారతదేశంలో అత్యంత పవిత్రమైన మరియు ధనిక దేవాలయాల్లో ఒకటి. ఈ దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అంటే విష్ణుమూర్తి రూపంకి అంకితం చేయబడింది. ఇక్కడ కొన్ని ఆశ్చర్యకరమైన మరియు ఇంతవరకు మీరు కనివిని ఎరగని రహస్యాలున్నాయి. సో ఫ్రెండ్స్, అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా రానున్న 3 నిమిషాలు వీడియోని చూసి భక్తితో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. ముందుగా విగ్రహం యొక్క వింత స్వభావం. స్వామివారి విగ్రహం వెనుక భాగం ఎప్పుడూ తడిగా ఉంటుంది. ఎంత ప్రయత్నించినా ఆ భాగాన్ని ఆరబెట్టడం సాధ్యం కాదు. ఇది దేవుని శక్తి యొక్క సంకేతంగా భావిస్తారు. 2. విగ్రహం యొక్క జుట్టు నిజమైన మనిషి జుట్ల కనిపిస్తుంది. ఒక గాంధర్వ కన్య అయిన నీలాదేవి స్వామి జుట్టు కూలిపోయినప్పుడు తన జుట్టునిచ్చిందని కథనం ఉంది. అందుకే భక్తులు తమ కోరికలు తీరిన తర్వాత తమ జుట్టును సమర్పించే ఆచారం ఉంది. 3. సముద్ర శబ్దం. దేవాలయం సముద్రం నుండి చాలా దూరంలో ఉన్నప్పటికీ విగ్రహం వెనుక చెవిని ఆనించి వింటే సముద్ర తీరం శబ్దం వినిపిస్తుందని చెబుతారు. దీనికి శాస్త్రీయ వివరణ లేదు. ఇది దేవుని శక్తి యొక్క సూచనగా చెబుతారు. 4. ఎప్పటికీ ఆరని దీపాలు. గర్భగుడిలో ఉన్న కొన్ని మట్టి దీపాలు ఎప్పటికీ ఆరకుండా వెలుగుతాయి. ఈ దీపాలు ఎప్పుడు వెలిగించారు లేదా ఎవరు వెలిగించారనే వివరాలు కూడా లేవు. భక్తుల విశ్వాసం ద్వారా అవి ఎల్లప్పుడూ వెలుగుతాయని నమ్ముతారు. 5. కర్పూరం రహస్యం. విగ్రహానికి కర్పూరంతో పూజలు చేస్తారు. కర్పూరానికి సాధారణంగా రాయిని దెబ్బతీసే గుణం కలిగి ఉంటుంది. కానీ స్వామివారి విగ్రహానికి ఎలాంటి హాని కలిగించకుండా కొన్ని శతాబ్దాలుగా అలాగే ఉంటుంది. ఇది దేవుని అద్భుత శక్తిగా భావిస్తారు. 6. పుష్పాల రహస్యం. ఉదయం పూజల తర్వాత స్వామికి సమర్పించిన పుష్పాలను విగ్రహం వెనుక ఉన్న ఒక జలపాతంలో వేస్తారు. ఆశ్చర్యంగా ఈ పుష్పాలు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్పేడు అనే ఊళ్ళో కనిపిస్తాయని చెబుతారు. నిజమైన సంఘటనలు మరియు నమ్మకాలు. స్వామివారి దేవాలయం యొక్క రహస్యాలు శాస్త్రవేత్తలను, చరిత్రకారులను మరియు భక్తులను ఆశ్చర్యపరుస్తాయి. ఈ విషయాలు శాస్త్రీయంగా వివరించలేనివి మరియు దేవుని శక్తి యొక్క సంకేతాలుగా చెబుతారు. 19వ శతాబ్దంలో ఒక స్థానిక రాజు 12 మంది నేరస్థులను దేవాలయ గోడలపై ఉరితీసినప్పుడు స్వామి దైవిక రూపంలో కనిపించి న్యాయం మరియు కరుణ గురించి గుర్తు చేశారని ఒక కథ ఉంది. ఎందుకు ఇది అద్భుతమైనది? ఈ రహస్యాలు తిరుపతి దేవాలయాన్ని కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగానే కాక వివరించలేని దేవుని శక్తులతో నిండిన ఒక రహస్యంగా చేస్తాయి. రోజు లక్షలాది మంది భక్తులు స్వామివారి దేవాలయాన్ని సందర్శిస్తారు మరియు ఈ విషయాలు వారి విశ్వాసాన్ని మరింత బలపరుస్తాయి. ఈ ఆధ్యాత్మిక కథ మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి మా ఛానల్ కు వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి స్వామివారి ఆశీర్వాదాలను పొందడానికి కామెంట్ లో గోవింద గోవింద అని రాయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన రహస్యాలను తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ ఆన్ చేయండి.